మల్టిపుల్ వీడియోస్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా నమస్తే తెలంగాణ ఇవాళ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేసింది. అవి ఏంటో చూద్దాం. సో బ్యానర్ రీడింగ్ వస్తే తెలుగులో రాస్తే మార్కులు రావా, తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు, మూల్యాంకనకి చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా, మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ఏది ప్రతిపాదిక, గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్ని ప్రశ్నించిన హైకోర్టు, అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం, నేడు కూడా కొనసాగనున్న విచారణ. సో టాపిక్లోకి వెళ్తే, తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు. అసలు మొత్తం నిన్న మ్యాక్సిమం హైలైట్ టాపిక్ డిస్కషన్ అంటే తెలుగు గురించే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మాసనం కూడా తెలుగు మీద చాలా వాటికి ప్రశ్నలు సంధించడం జరిగింది. సో అవి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటా చూస్తేనే ఫస్ట్ పాయింటే చాలా కీ పాయింట్ అడగడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మూల్యాంకనం చేసిన వారికి తెలుగు భాషపై పట్టు ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే, పేపర్ వాల్యుయేషన్ చేసిన వారికి అసలు ఫస్ట్ తెలుగులో ప్రావీణ్యత ఉందా అని చెప్పి అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు, వారి సంఖ్య ఎందుకు తగ్గింది, తెలుగులో రాస్తే మార్కులు రావా, వారి మార్కులు ఎందుకు తగ్గాయి, అసలు మెయిన్ పరీక్ష మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏంటి, మూల్యాంకనం చేసే వాళ్ళకి అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా, ఇవ్వకపోతే మూల్యాంకన ఎలా చేస్తారు, దానికి ఒక శాస్త్రీయత ఉందా అని అందరి పిటిషన్లోనూ ఇదే ప్రధాన ఆరోపణ. అభ్యర్థుల ఆందోళనకి ఇదే ప్రధాన కారణమని ధర్మాసనం అయితే తెలియజేసింది. సో మనం ఇక్కడ చూసుకుంటే నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గతంలో మాట్లాడుకున్నది ఇందుకోసమే. సో తెలుగు అసలు పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి పేపర్లు కీ ఇచ్చారా, అదేవిధంగా వాళ్ళకి అసలు తెలుగు మీద మంచి పట్టుందా, మరి కీ ఇవ్వకపోతే మరి మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏ విధంగా వేస్తారు, దానికి శాస్త్రీయత ఏమిటి అని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక కామన్ స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక ఎక్స్పర్ట్స్, ఒక ప్రొఫెసర్స్ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరి మదిలో ఉన్న క్వశ్చన్లనే నిన్న ధర్మాసనం అయితే అడగడం జరిగింది. తెలుగు అనువాదానికి ఏది ప్రతిపాదిక, మెయిన్స్ మూల్యాంకనకు అనుసరించి ప్రతిపాదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరాలు కోర్టు కోరింది. మూల్యాంకన చేసేందుకు నియమించిన వారిలో తెలుగు ప్రావీణ్యం ఉన్న వారు ఎందరో చెప్పాలని నిలదీసింది. సో వాళ్ళు ప్రొఫెసర్స్ తెలుగు మీడియంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుగా ఇంగ్లీషా అని అడిగినట్టని మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు మాధ్యమపై పట్ల చిన్న చూపు ఉంటే ఎలాగని, ఆ భాషపై సాధికారత ఎలా సాధించగలమని ప్రశ్నించింది. మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా అని కూడా ప్రశ్నించారు. ఒక ప్రశ్నకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో జవాబు రాసిన వారికి ఏ ప్రాతిపాదిక మార్కులు కేటాయిస్తారంటూ కీలక ప్రశ్న వేసింది. తెలుగు అనువాదంలోనూ వాస్తవ అనువాదం, స్వేచ్ఛ అనువాదం ఇలా 2 రకాలు ఉంటుందని, దేని ప్రతిపాదకగా తీసుకుంటున్నారని అడిగారు. చాలా డెప్త్ పాయింట్స్ని అయితే ధర్మాసనం అడిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇది పిటిషనర్స్ అడిగారా, మరి ధర్మాసనం డైరెక్ట్ అడిగిందా అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే అనువాద తప్పులు అనేది గత సంవత్సరాలుగా ఒక శాపంగా మారింది తెలుగు మీడియం అభ్యర్థులకి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, చిన్న ఎగ్జామ్ ఎల్డీసీ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ దాకా అనువాద దోషాలు అనేది తెలుగు మీడియంకి ఒక శాపంగా తయారయ్యాయి. సో దాన్ని ధర్మాసనం అడగడం అనేది నిజంగా ఇది చాలా పెద్ద శుభ పరిణామంగా మనం భావించవచ్చు. అన్ని అవకతవకలే. పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్స్ గ్రూప్ 1 స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు అన్ని అవకతవకలే చేశారని, హాల్ టికెట్లు 2 ఇవ్వడం కానీ మొదలు పెడితే 503 పోస్టులకి 60 పోస్టులు కల్పించే అధికారం లేదని, సో ఇలా రకరకాలుగా మొత్తం అవకతవకలు చేశారని చెప్పారు. అదేవిధంగా అక్రమాల పుట్ట అని చెప్పేసి ఇచ్చారు. కేవలం 18-19 సెంటర్లు మహిళా అభ్యర్థులకి కేటాయించి ఆ సెంటర్లోనే ఎక్కువ మంది ఎలా ఎన్నికయ్యారని వీళ్ళు అడుగుతున్నారు. మరి మిగతా మహిళా కళాశాలలో పురుషులని మహిళల్ని ఎందుకు అలో చేశారని చెప్పి కూడా వీళ్ళు చాలా గట్టిగా వాదించడం జరిగింది. ఏ నిబంధనలతోటి ఆ 2 కాలేజీలలో మగవారిని అనుమతించలేదు అని కూడా చాలా వాదించడం అయితే జరిగిందని చెప్తున్నారు. నోటిఫికేషన్ని రద్దు చేసే అధికారం లేదు. అయితే గతంలో
2022 నోటిఫికేషన్ ప్రకారంగా మొత్తం ఖాళీలు 503 ఉంటే అదనంగా 60 ఖాళీలు భర్తీకి ప్రభుత్వం జీవో 69 ఇచ్చి తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. సో టీజీపీఎస్సీకి రద్దు చేసే అధికారం లేదని కూడా వీళ్ళు వాదించడం జరిగింది. అదేవిధంగా 16, 17, 18, 19 సెంటర్లో 74% మంది అర్హత సాధించారని, మిగతా అన్ని సెంటర్లలో కలిపితే 5% కూడా ఉండరని, మరి ఇది ఎలా సాధ్యమైందని కూడా వీళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా 45 సెంటర్లలో ఎగ్జామ్ పెడతా అని చెప్పి పోలీస్ వ్యవస్థ నుంచి పర్మిషన్ తీసుకొని 46 సెంటర్లలో ఎలా పెట్టారని కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో అదేవిధంగా తేడాలను టీజీపీఎస్ఏ అంగీకరించింది అని చెప్పి ఇంకో హెడ్డింగ్ ఇచ్చారు. మూల్యాంకన చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది కేటాయించలేదని న్యాయవాదులు చెప్పారు. ప్రతి 5 నిమిషాలకు పేపర్ మూల్యాంకన చేయాలని వారు చెప్పారని, సాంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేసిన వారిలో చాలామంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఉన్నారని తెలిపారు. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా ఉన్న విషయాన్ని టీజీపీఎస్సీ స్వయంగా అంగీకరించిందని చెప్పారు. సో ఎగ్జామ్ ముగిసిన తర్వాత సూపరింటెండెంట్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా 21,075 మందిని ప్రకటించినట్లు, తర్వాత ఓఎంఆర్ పరంగా చూసుకుంటే 21,085 మంది పెరిగినట్లు టీజీపీఎస్సీ ఒప్పుకోవడం అంటే అక్రమాలు జరిగినట్టు ఒప్పుకోవడం అని వీళ్ళు అంటున్నారు. 10 మంది పెరగడం, ఎంపిక చేసిన వారే అత్యధికంగా అర్హత సాధించడం, హాల్ టికెట్లు మార్చడం వంటివి గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలు, సాక్ష్యాలని చెప్పారు. టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్లో మొత్తం మార్కుల జాబితాలు మార్చి 10న అప్లోడ్ చేసిందని, పేపర్ల వారీగా మార్కులు వారం రోజుల తర్వాత అప్లోడ్ చేసిందని, తర్వాత పూర్తి వివరాలు మార్చి 30న అప్లోడ్ చేసిందని, ఇందుకు దారుణమైన అవకతవకలే కారణమని ఆరోపించారు. సో ఓవరాల్గా వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎగ్జామ్ రాసినప్పుడు 21,075 మంది ఉన్నారని, రిజల్ట్స్ అప్పుడు 21,085 మంది ఉన్నారంటే దాదాపు 10 మంది పెరిగింది నిజమే అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారని. సో అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్లు ఇచ్చిన డేటా అదంట, ఇప్పుడు పేపర్లను లెక్క పెడితే ఇదంట అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారని ధర్మాసనంలోనే తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ కొన్ని వాస్తవాలను అయితే టీజీపీఎస్సీ అంగీకరించడం అన్నది శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ చరిత్ర ఘట్టాల క్రమం ఉండాలి కదా, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల వారీగా మూల్యాంకన చేసే వాళ్ళు జవాబు పత్రాలు ఇచ్చారని టీజీపీఎస్సీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి టీజీపీఎస్సీ తరపున న్యాయవాది మెయిన్స్ పరీక్షలు వ్యాస రూపంలో ఉంటాయని, వాటికి జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఆయా సబ్జెక్టులలో నిపుణులే పేపర్లు దిద్దుతారని, వాళ్ళు జవాబులపై పూర్తి అవగాహన ఉంటుందని, మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని టీజీపీఎస్సీ వాదనని కోర్టు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పే విధంగా పేపరు ఉండదు అన్న వాదనపై బెంచి కల్పించుకుంటూ, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు మూసపోసినట్లుగా ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసింది, ఈ క్రమంలో చోటు చేసుకున్న అనేక ఘట్టాలు, అంశాలు, వీటి గురించి జవాబు పలానా క్రమంలో అంశాలు, ఘట్టాలు ఉండాలి, మూల్యాంకనం చేసే వాళ్ళకు తెలియాలి కదా అని ప్రశ్నించింది. సో ధర్మాసనం నిన్న అడిగిన ఈ క్వశ్చన్ అయితే చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కీ లేకుండా ఒక ఎగ్జామినరే డైరెక్ట్గా వాల్యుయేషన్ చేయడం అన్నది చాలా చాలా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే కీ లేకపోవడం వల్ల మరి ఒకళ్ళకి ఎక్కువకి ఒకళ్ళు తక్కువ మార్కులు, అసలు ఏ ప్రాతిపాదిక తీసుకున్నారన్నది కూడా ఖచ్చితంగా ఉండాలి. సో దాని మీద ధర్మాసనం అయితే ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్నలు అయితే సంధించిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా తెలుగు మీద మాత్రం అద్భుతమైన వాదనలు అయితే జరిగాయి. మరి చూద్దాము రానున్న రోజుల్లో తెలుగు మీడియం అభ్యర్థులకి ఏం జరగబోతుంది అనేది. సో